హలో ఆల్ వెల్కమ్ టు హాజికా భాష. ఈ రోజు రిలీజ్ అయిన రామాయణ ట్రైలర్ చూడడం జరిగింది. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతమ్మ వారి పాత్రలో సాయి పల్లవి అండ్ రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. అండ్ ఈ ట్రైలర్ విషయానికి వస్తే చాలా 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 బాగుంది. ఇప్పటి వరకు నేను చూసిన రామాయణం మూవీస్‌లో మోస్ట్‌లీ రావణాసురుడి క్యారెక్టర్ గాని, రాముడి క్యారెక్టర్ గాని, సీతమ్మ వారి క్యారెక్టర్ గాని అంతగా ఎస్టాబ్లిష్ చేయరు. డైరెక్ట్ పాయింట్‌లోకెళ్ళిపోతారు. అవన్నీ మనకెలా క్లిక్ అయ్యాయంటే మనకి బ్యాక్ స్టోరీ తెలుసు కాబట్టి. సో, ఇందులో ఏం చేస్తున్నారు? ట్రైలర్ చూసి నాకర్థమైంది. ఫస్ట్ రావణాసురుడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రాముడి గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతో పాటు సీతమ్మ వారి క్యారెక్టర్ కూడా. లైక్ నేను ఇప్పటి వరకు ఏ రామాయణం సినిమాలో సీతమ్మ వారు కత్తి పట్టుకోవడం చూడలేదు. ఫస్ట్ టైమ్ తనని వారియర్‌గా చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ గ్లింప్స్ నాకి. రావణాసురుడి క్యారెక్టర్. నేను ఎప్పుడు ఏ సినిమా చూసినా డైరెక్ట్ ఆయనని లంకాధిపతిగానే చూపించారు గానీ, ఆయన ఎన్ని వార్స్ చేశాడు, ఆయన క్యారెక్టర్ ఎక్కడ స్టార్ట్ అయ్యి రాజు ఎలా అయ్యాడు అనేది వీళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సేమ్ గోస్ విత్ ద రాముడి క్యారెక్టర్. లైక్ ఆయన ట్రైనింగ్ ఎలా ఉండేది. మనం ట్రైలర్‌లో ఒక షాట్ ఉంటది. బాణంతో బెల్లు లోపల ఉండే థింగ్‌ని కొడతాడాయన. చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ అందరిని వారియర్స్‌గానే చూపించారు. అందరి క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా జస్టిఫైడే. ఎందుకంటే వీళ్ళందరూ క్షత్రియులు. సో, క్షత్రియులకి లోపల ఆటోమేటిక్‌గా ఆ పోరాడే తత్వం ఉంటది. సో, అది ఎస్టాబ్లిష్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కుంభకర్ణుని క్యారెక్టర్ అండ్ జటాయు క్యారెక్టర్ మెయిన్‌లీ నేను ఇప్పటి వరకు ఏ రామాయణం సినిమాలో అంత అందమైన శూర్పణఖని చూడలేదు. 'రకుల్ ప్రీత్ సింగ్‌ని' తీసుకొనొచ్చి శూర్పణఖని పెట్టేశారు. ఆ కాస్టింగ్ ఎవరు చేశారో ఆయనకి హైక్ ఇవ్వండయ్యా త్వరగా. ట్రైలర్‌లో ఒకటే ఒకటి మిస్సింగ్ ఏంటంటే హనుమంతుల వారి క్యారెక్టర్ లేదు. బట్ దాని గురించి నాకొక క్లారిఫికేషన్ ఉంది. ఏంటంటే ఇది 2 పార్ట్స్‌గా తీసుకున్నారు గదా! సో, ఈ 2 పార్ట్స్ ఎలా డివైడ్ చేసుంటారంటే సీతమ్మ వారి అపహరణ వరకు ఒక పార్టు, సీతమ్మ వారి అపహరణ తర్వాత ఏం జరిగింది అది సెకండ్ పార్ట్‌గా తీస్తారని నేననుకుంటా. సో, హనుమంతుల వారు ఎప్పుడు ఎంటర్ అయితారు? వెన్ ద సెకండ్ పార్ట్ బిగిన్స్. లైక్ సీతమ్మ వారి అపహరణ తర్వాతే హనుమంతుల వారు రామాయణంలోకి ఇంట్రొడ్యూస్ అవుతారు. సో, అది సెకండ్ పార్ట్‌లో ఉండొచ్చు. అందుకే ఫస్ట్ పార్ట్‌లో పెట్టలేదేమో. అండ్ రిమైనింగ్ అంతా వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ అన్ని విజువల్స్ చాలా 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 బావున్నాయి. 'పుష్పక విమానం' ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. ఇదొక పర్ఫెక్ట్ రామాయణం ట్రైలర్‌లా నాకనిపించింది. ఇంతకుముందు చూసిన రామాయణం మూవీస్ కంటే. ఇప్పటికే చాలా మంది స్టార్ట్ చేసుంటారు బోండం నేర్చుకోవడం. అంటే ఈ వీడియో గురించి చెప్పాలంటే అంటే మీలో ఎవరైనా వచ్చి నన్నడిగితే ట్రైలర్ ఎలా ఉందంటే టాప్ నాచ్ ఉంది. ఇంకా ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఎలా ఉంటుందో చూడాలి. మీకు ఆ ట్రైలర్ ఎలా నచ్చింది? ఎంత బాగా నచ్చిందో కామెంట్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ హాజికా భాష. లవ్ యూ.